రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తావో చెప్పినవా? ఎంత ఇస్తావో చెప్పినవా? ఎప్పుడు ఇస్తావో చెప్పినవా? ఏమీ చెప్పలే. ఏమన్నా కనబడ్డదంటే రైతు బంధుకు ఎగనామం పెట్టినట్టు కనబడ్డది చర్చలో. మొన్న వానకాలం అయితే ఎగనామం పెట్టిండు. మొన్న వానకాలంకు రైతు బంధు రాలే. యాసంగి కూడా అప్పుడు కేసీఆర్ ఉండగా పైసలు తయారు పెట్టి బ్యాంకులలో వేస్తామంటే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి ఆపిండ్రు. ఆ రోజు గా పైసలే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక పడ్డాయి తప్ప అసలు నువ్వు కొత్తగా నీ ఏడాది పాలనలో రైతు బంధు ఆడించినావు. యాసంగి మొన్న వానకాలంకి అయితే రైతు బంధు ఇయ్యలే. రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర తెచ్చుకున్నారు. 2 రూపాయలు 3 రూపాయల మిత్తికి అప్పు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రైతులకు. ఇప్పుడు యాసంగి పంటకు కూడా ఆల్రెడీ నేను ఇందాక రాగా చూసిన నాట్లు పడుతున్నాయి, నార్మల్ కనబడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే నాట్లు కూడా పడుతున్నాయి. మరి ఇంకెప్పుడు ఇస్తావు యాసంగికి? యాసంగి రైతు బంధు ఎప్పుడు ఇస్తావో స్పష్టంగా చెప్పాలి. నిన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పినాం, ఎప్పటిలాగా అందరికీ రైతు బంధు ఇవ్వాలి. నువ్వు ఆ రోజు మేనిఫెస్టోలో నేను కొందరికే ఇస్తా, కటింగ్ పెట్టా అని చెప్పలే కదా నువ్వు. ఇప్పుడైతే 5,000 మేము వస్తే 7,500 అన్నావు. మరి చెప్పిన మాట ప్రకారంగా రైతులందరికీ 7,500 రూపాయలు చొప్పున, వానకాలమే 7,500, యాసంగి 7,500 కలిపి 15,000 రూపాయల రైతు బంధు డబ్బులు వెంటనే రైతుల అకౌంట్లలో వేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అప్పుడేమన్నాడు కేసీఆర్ గారు? అప్పుడే చెప్పింది, ఈ రేవంత్ రెడ్డి వస్తే రైతు బంధుకు ఎగనామం పెడతాడు, కోతలు పెడతాడు, కాంగ్రెస్ మోసం చేస్తుంది అని కేసీఆర్ గారు ఆ రోజే చెప్పిండ్రు. చెప్తే ఆ రోజు రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒక్కసారి వీడియో చూద్దాం. ఆ రోజు ఏం మాట్లాడిండో ఒక్కసారి చూద్దాం. కేసీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. ఎందుకు బంద్ అవుతుంది? మేమేమన్నా దివానా కాదమా? మాకేమన్నా దమాక్ లేదా? రైతుల కష్టాలు మాకు తెలియదా? రైతులకు కరెంటు బంద్ అవుతుంది, రైతు బంధు బంద్ అవుతుందని కేసీఆర్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఎవరు దివానా కాలే? మరి ఇప్పుడు దివానా కాలే ఎవరో రేవంత్ రెడ్డి చెప్పాలి. మరి రైతు బంధు బంద్ అయిందా, బంద్ కాలేదా? మరి ఇప్పుడు ఎవరు దివానా గాళ్ళు ఆయనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ చెప్పింది అది నిజమైంది. వానకాలం ఎగబెట్టిండు, యాసంగికి ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో, ఎవరికి ఇస్తాడో ఇంకా చెప్పే పరిస్థితే లేదు. నాట్లు పడుతున్నాయి, రైతులు అప్పులు తెచ్చుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అంటే ఇంకా ఆ రోజు ఒక అడుగు ముందుకు పోయి కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. రైతు బంధు 2 సార్లు ఎందుకు ఇస్తావు? 3 సార్లు ఇవ్వాలన్నాడు కేసీఆర్. మరి ఈ 3 సార్లు నేను ఎవరో తట్టు? 3 పంటలు పండించే రైతులు కూడా ఉన్నారు. ఈ 3 సార్లు మరి ఆ రోజేమో కేసీఆర్ 2 సార్లు ఇస్తుండు, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఒకసారికి ఎగబెట్టినావు కదా. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే మాకు సంబంధం లేదు, అది రైతు కౌలు రైతు చూసుకోవాలన్నాడు. ఏంది అసలు నీ ప్రభుత్వంలో నీదో మాట, నీ మంత్రిదో మాట, ఒకరికొకరికి సంబంధం లేదు, ఒకరికొకరికి కోఆర్డినేషన్ లేదు. కౌలు రైతులకు ఇస్తాను ముఖ్యమంత్రి అంటాడు, వ్యవసాయ మంత్రి ఇయ్యం మాకు సంబంధం లేదు, వాళ్ళే చూసుకోవాలి, రైతు కౌలు రైతు అంటాడు. ఎవరిని నమ్మాలి? వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. అవి ఇంతవరకు స్టార్ట్ కాలే. బడ్జెట్లో పెట్టిండ్రు, ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయ్యలే. ఇప్పుడు దాంట్లో కోతలు పెడుతున్నారు. వ్యవసాయ కూలీలు అంటే ఎవరట? ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో, కూలికి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా. అట్లా కాదట. నీకు గుంట భూమి ఉన్నా నీకు ఇయ్యడట. నువ్వు ఉపాధి హామీ పనికి పోతేనే ఇస్తారట. దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పని చేస్తున్నాడు. 5 గుంటలో గుంట భూమి, 2 గంటల భూమి ఉంటే ఆయన భూమి ఉన్నట్ట? ఆ భూమితో ఆయన పంట వంటది, బాగుపడతాడా? ఎకరంలోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కొంతమందికి అర్ధెకరమో పావెకరమో ఉంటుంది, కానీ అవి రాళ్ళు, రప్పలు, గుట్టలు, పంట వంటది. అట్లా 2 ఎకరాలు ఉన్న పంట వంటది. మరి వాళ్ళని కూడా నువ్వు ఇలా రైతుల కిందేసి వాళ్ళకి ఎగబెడతావా? అందువల్ల ఇవాళ వ్యవసాయ కూలీలలో కూడా వడబోత పెట్టి ఏదో మమ అనిపించే పని చేస్తున్నాడు. మేము కోరుతున్నాం, ఉపాధి హామీకి వెళ్లే ప్రతి కూలీ వ్యవసాయ కూలీయే. ఉపాధి హామీ వెళ్తున్న వారందరికీ కూడా
వడబోతలు లేకుండా కోతలు లేకుండా వ్యవసాయ కూలీలకు ఏడాదికి ఇస్తామన్న డబ్బులు తప్పకుండా ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎకరంలో భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ గిరిజనులే ఉంటారు కనుక వారికి కూడా వ్యవసాయ కూలీలకు ఇస్తామన్న డబ్బును కోతలు లేకుండా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా రైతు బంధు ఎలాంటి కోతలు లేకుండా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలి, వ్యవసాయ రంగం బాగుపడాలి, స్వయం సమృద్ధిని సాధించాలని కేసీఆర్ గారు కోతలు లేకుండా రైతు బంధు ఇచ్చారు. తిండి పెట్టే రైతులకు తొండి చేసి పైసలు ఎగ్గొట్టే పనేమో రేవంత్ రెడ్డి చేస్తుంది. కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ₹1 పోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు. కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎగ్గొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొందబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇలా రైతులందరూ కూడా మేల్కొనాలి, రైతులందరూ కూడా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రులను ఎమ్మెల్యేలను నిలదీయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తా ఉంది. ఆ ఊర్లలో ఉండే కాంగ్రెస్ నాయకులను, మండలాల్లో ఉండే కాంగ్రెస్ నాయకులను, పెద్ద పెద్ద కార్లు వేసుకొని వచ్చే కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. వానకాలం రైతు బంధు, యాసంగి రైతు బంధు 15,000 ప్రతి రైతుకు చెప్పిన మాట ప్రకారంగా ఇచ్చే విధంగా ప్రశ్నించాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు పిలుపునిస్తా ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు 2 ఏళ్లు కరోనా వచ్చిన రైతు బంధు ఆపలే కదా. 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధునిచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్. కానీ రైతు బంధును బొందబెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ దుఃఖిదున్నే రైతు దుఃఖం తీర్చిన నాయకుడు కేసీఆర్ అయితే రైతు బంధు ఎగ్గొట్టి రైతును దుఃఖంలో పెడుతున్నది రేవంత్ రెడ్డి. ఇవాళ రైతులు కూడా ఆలోచించాలి. ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రుణమాఫీ ఏమన్నాడు, నేను అసెంబ్లీ అయిపోయింది అంటుడు. అయినా అదే ఇలా కానోళ్ళు ఉన్నారా? ఎవరైనా ఇలా ఉన్నారా? మా ప్రెస్ వాళ్ళకి అయింది అందరికీ. నీకు కాలేదు, మీకు అయిందా పైసా? కాలేదు. మీకు కానోళ్ళు ఉన్నారా ప్రెస్లో? మీకు కూడా కాలేదు. నేనేమన్నాడు, అసెంబ్లీ అయిపోయింది రుణమాఫీ అంటుడు. అయ్యేపోయింది అంటుండే నేను అన్న మరి